ఓం శాంతి. మనుషులు శరీర ఉన్నతి కొరకు ఏర్పాట్లను రచిస్తారు. ఆత్మ ఉన్నతి లేక ఎక్కే కళకు సాధనాన్ని తండ్రి మాత్రమే తెలియజేస్తారు. ఇది తండ్రి యొక్క బాధ్యత మాత్రమే. పిల్లలు, మీ ఉన్నతి కొరకు సదా స్మృతి యాత్రలో ఉండండి. స్మృతి ద్వారానే ఆత్మ యొక్క తుప్పు వదులుతుంది. ఎప్పుడూ కూడా గతాన్ని గుర్తు చేసుకోకండి మరియు భవిష్యత్తు కోసం ఎటువంటి ఆశను పెట్టుకోకండి. శరీర నిర్వహణార్థం కర్మలను తప్పకుండా చేయండి, కానీ సమయం ఏదైతే లభిస్తుందో దాన్ని వృధా చేయకండి. తండ్రి స్మృతిలో సమయాన్ని సఫలం చేసుకోండి. స్వయాన్ని ఆత్మగా భావించండి, ఇతరులను కూడా ఆత్మిక దృష్టితో చూడండి అని తండ్రి ఎంతగా చెప్తూ ఉంటారు, కానీ ఆ దృష్టి నిలవదు. తక్కువలో తక్కువ 8 గంటలు ఈశ్వరీయ సేవను చేయండి, తద్వారా మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మ ఉన్నతిని లేక ఆత్మకు శాంతిని ఇచ్చే సర్జన్ ఒక్క పరమాత్మయే. ఎప్పుడైతే ఆత్మ ఉన్నతి జరుగుతుందో అప్పుడు ఆత్మకు ఆరోగ్యము, సంపద కూడా లభిస్తాయి. తండ్రి అంటారు, నేను అందరికీ ఉపకారం చేస్తాను, నాకేమో అందరూ అపకారం చేస్తారు, నింద చేస్తారు. నేను అపకారికి కూడా ఉపకారం చేస్తాను, కావున తప్పకుండా నా మహిమ జరగాలి. ఇప్పుడు మీరు కూడా తండ్రి వలె గుణవంతులుగా అవుతున్నారు, కావున ఎంత పురుషార్థం చేయాలి, సమయాన్ని వృధా చేయకూడదు. ఉన్నతోన్నతుడైన తండ్రి ద్వారా ఇప్పుడు అందరి ఉన్నతి జరుగుతోంది. మిగిలిన వారంతా మెట్లు దిగవలసిందే. అద్భుతమంతా తండ్రిదే. తినండి, తాగండి, అన్నీ చేయండి, కేవలం బాబా గుణాలను గానం చేయండి. తండ్రి పేదల పాలిటి పెన్నిది, పేదవారే వింటారు. అందుకే తండ్రి అహల్యలకు, వేశ్యలకు కూడా అర్థం చేయించండి అని అంటారు. ఇప్పుడు మాటల ద్వారా స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. పురుషులు కూడా ఎందరో ఉన్నారు, కానీ మాటలు జన్మిస్తారు, కావున వారికి పురుషుల కన్నా ఎక్కువ బహుమానం లభిస్తుంది. యోగము ద్వారా పవిత్రంగా అవ్వండి, అప్పుడే ధారణ జరుగుతుంది. గమ్యము చాలా ఉన్నతమైనది. యజ్ఞాన్ని బాగా సంభాళించాలి. మాటల పైసాతో యజ్ఞము యొక్క సేవ జరుగుతోంది. ఇక్కడ పేదవారే షావుకారులుగా అవుతారు. మొత్తం ఆధారం అంతా చదువుపైనే ఉంది. తక్కువలో తక్కువ 8 గంటలు ఈశ్వరీయ గవర్నమెంట్ యొక్క సేవను చేసి మీ సమయాన్ని సఫలం చేసుకోవాలి. తండ్రి వలె గుణవంతులుగా అవ్వాలి. ఏదైతే గతించిపోయిందో దానిని గుర్తు చేసుకోకూడదు. గతించిన దాన్ని గతముగా చేసి సదా హర్షితముగా ఉండాలి. డ్రామాపై స్థిరముగా ఉండాలి. సంకల్పాలు, మాటలు మరియు కర్మల యొక్క వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసే హోలీ హంస భవ. వ్యర్థము రాయి వంటిది. రాయికి విలువ ఉండదు, రత్నానికి విలువ ఉంటుంది. ఇది పనికొచ్చే వస్తువు కాదు, ఇది పనికొచ్చేది అని హోలీ హంస వెంటనే పరిశీలిస్తుంది. రాజయోగి నాలెడ్జిఫుల్ ఆత్మలైన మేము రూలింగ్ మరియు కంట్రోలింగ్ పవర్ కలవారము. అప్పుడు ఏది వ్యర్థమవ్వదు. ఎవరైతే స్వయాన్ని ఈ దేహపు రూపీ ఇంట్లో అతిథిగా భావిస్తారో వారే నిర్మోహులుగా ఉండగలరు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.